పుట్టుకతోనే అవమానాలు, చిన్నప్పటి నుండే కష్టాలు. ఒక అమ్మాయి తలుచుకుంటే కృషి, పట్టుదలకు అందం, ఐశ్వర్యం అడ్డురాదని నిరూపించుకొని మన దేశానికి ఎంత గొప్ప పేరు తెచ్చిన ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గురించి అయితే మనం ఇవాళ మాట్లాడుకుందాం. తను ఎవరో కాదు, తనే దీప్తి శివాంజీ. తెలంగాణలోని వరంగల్ డిస్టిక్కి చెందిన పారా అథ్లెటిక్ దీప్తి శివాంజీ చిన్నప్పటి నుండి బాధలు, అవమానాలు జయించి ఇప్పుడు వరల్డ్ రికార్డ్ హోల్డర్గా ప్యారిస్ పారా ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్గా నిలిచింది. చిన్న గ్రామంలో మానసిక లోపంతో పుట్టిన దీప్తిని కొందరు మంకీ అని, మెంటల్ అని అవమానించేవారు. వారి తల్లిదండ్రులు రోజు కూలి పని చేస్తూ ఆమె కోసం తమ పొలాన్ని కూడా అమ్మాల్సి వచ్చిన సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురైంది. కానీ ఒకరోజు ఆమె రన్నింగ్ స్పీడ్ చూసిన పీటీ టీచర్ దీప్తిని రన్నింగ్ వైపు దారి చూపించారు. కోచ్ రమేష్ ఒక ట్రైనింగ్ వల్ల, కుటుంబం ఇచ్చిన సపోర్ట్ వల్ల తక్కువ టైంలోనే దీప్తి ప్రపంచ స్థాయి అథ్లెటిక్గా ఎదిగింది. తిను సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకుంటే 2022 ఏషియన్ పారా గేమ్స్లో గోల్డ్ మెడల్, అలాగే కొత్త ఏవియేషన్ రికార్డు కూడా సృష్టించింది. 2024 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో 400 మీటర్లో T20లో 55.07 సెకండ్స్లో వరల్డ్ రికార్డ్ సాధించింది. 2024లో ప్యారిస్ పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్, మానసిక లోపం ఉన్న తొలి భారతీయ అథ్లెట్గా పారా ఒలింపిక్స్లో చరిత్రను సృష్టించింది. అండ్ ఇప్పుడు 2025లో అర్జున్ అవార్డ్ మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 1 కోటి బహుమతిని కూడా తను అందుకుంది. ఈరోజు దీప్తి శివాంజీ అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక పట్టుదల, ధైర్యానికి ఒక ప్రతీకంగా మారింది. తన కథతో మనకు చెప్తున్న సందేశం అయితే ఒకటే: మనసు గట్టిగా ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు.